హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ వచ్చేసరికి వేసవిలో కూరగాయలు సాగు చేసినప్పుడు అందులో చేపట్టవలసిన ప్రత్యేకమైన యాజమాన్య పద్ధతుల గురించి పూర్తిగా ఈ వీడియోలో సమాచారం ఇస్తాను. కావున ఈ వీడియో అనేది ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది. అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన ఏమైనా వీడియో కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియో మీద టాపిక్ మీద వీడియోని అప్లోడ్ చేస్తాను మీ కొరకు. సో ప్రత్యేకంగా వేసవిలో కూరగాయలు సాగు చేసినప్పుడు ప్రత్యేకమైన యాజమాన్య పద్ధతులు, ఆ పద్ధతులు ఏమి ఉన్నాయనేది ఇప్పుడు పూర్తిగా చెప్తాను. సో మనము జనరల్గా వేసవిలో చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది, అలాగే వాతావరణంలో తేమ శాతం తక్కువ ఉంటుంది. ఇలా ఉండడం వల్ల సరిగా మనం వేసుకున్న పంటలు, అదే కూరగాయలు అయినటువంటి పంటలు సరిగా డెవలప్మెంట్ జరగవు. సో వీటిని అదుగుమంచి రైతులు కూరగాయలు సాగు చేసి అధిక లాభం పొందాలనుకుంటే ఇలా మనకు ఈ వేసవిలో అనువైన రకాలు ఎంచుకోవాలి. అంటే మనకు ఈ వేడిని తట్టుకునేది, అదేవిధంగా వేడిని తట్టుకునే అధిక దిగుబడి ఇచ్చే రకాన్ని ఎంచుకోవాలి. అదేవిధంగా హైబ్రిడ్ రకాలు ఎంచుకోవాలి. వేసవిలో అధిక ఉష్ణోగ్రత, వడగాలుల వల్ల మొక్కలు పెరుగుదల తక్కువ ఉండి పూత పిందె కూడా తక్కువ వస్తాయి. కాబట్టి ఆటోమేటిక్ దీనివల్ల దిగుబడి అనేది తగ్గిపోతుంది. అందువల్ల రైతులు ప్రత్యేకమైన యాజమాన్య పద్ధతులు అంటే ఇప్పుడు చెప్పినటువంటి విధంగా మీరు మంచి విత్తనాలు, అదేవిధంగా హైబ్రిడ్ విత్తనాలు, తర్వాత మనకు ఈ ఎక్కువ వేడిని తట్టుకునే రకాలు అలాంటివి ఎంచుకొని మనము సాగు చేసుకున్నట్లయితే మనకు దిగుబడి అనేది పొందవచ్చు. సో అదేవిధంగా ఉన్న కొద్ది నీటి వనరులను మనకు సక్రమంగా వినియోగించుకొని కూరగాయలకు ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తే రైతులు అధిక లాభం పొందడమే కాక వినియోగదారులకు సరి అయిన ధరలు, అదేవిధంగా నాణ్యమైన కూరగాయలు మనము అందించవచ్చు. సో అదేవిధంగా ముఖ్యమైన ఇప్పుడు పాయింట్ చెప్తాను. రైతులు చేయవలసిన చర్యలేంటి ఈ వ్యవసాయము మనము అంటే ఈ కూరగాయలు వేసవిలో వేసినప్పుడు. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే విత్తనం ఎంపిక. ఇప్పుడు చెప్పాను, ఇంతకుముందే చెప్పాను, కరెక్ట్ విత్తనం ఎంచుకోవాలి. అంటే హైబ్రిడ్ విత్తనం ఎంచుకోవాలి. అది కూడా నీటి ఎద్దడిని, అదేవిధంగా అధిక వేడిని తట్టుకునే క్రమంలో దిగుబడి ఇచ్చే రకాలే ఎంచుకోవాలి. అలా ఎంచుకున్నట్లా కూడా మనము వేసవిలో కూడా కూరగాయల పంటలు సాగు చేయొచ్చు. సో సెకండ్ పాయింట్ వచ్చేసరికి విత్తన శుద్ధి. సో మనము వేసవిలో విత్తనాన్ని తీసుకొచ్చి విత్తనం శుద్ధి కూడా చేయాలి. అదేవిధంగా వేసవిలో నారు వేసినప్పుడు నారు పెంచి మనము నాటుకున్నట్లయితే ఆ వేసవిలో నారు కూడా నీడలో పెంచాలి. తప్పనిసరిగా రసం పీల్చే పురుగులు నివారణకు ఇమిడాక్లోపిడ్ 1 లీటర్ నీటికి మనకు 0.5 ml లేదంటే 1 kg విత్తనానికి 5 గ్రామ్స్ ఇక్కడ పొడి రూపంలో ఇమిడాక్లోపిడ్ గౌచ్ అనే రూపంలో దొరుకుతుంది. 1 కిలో విత్తనానికి 5 గ్రామ్స్ ఈ ఇమిడాక్లోపిడ్తో కలిపి విత్తనం శుద్ధి చేయాలి. అలా చేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగులు అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు నెక్స్ట్ ఇంకొకటి పాయింట్ ఏంటంటే నారు పెంపకంలో మనకు కొన్ని జాగ్రత్తలు చేపట్టాలి. వేసవి కాలంలో మోతాదు అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వేసవిలో మొక్కలు పెరుగుదల తక్కువగా ఉంటుంది. కాబట్టి మొక్కల సాంద్రత ఎక్కువగా ఉండేటట్లు చూడాలి. అదేవిధంగా మనకు ఇంకొక పాయింట్ ఏంటంటే షెడ్ నెట్ ద్వారా మరియు మొలకల ద్వారా వేసవి తాపాన్ని మనము ఆపడం అన్నమాట. అంటే వడగాలులకు వీటికి మనకు కొద్దిగా రక్షణ ఇవ్వాలి. అది ఎలా అంటే పొలంలో మొక్కలను మనము పెట్టుకున్నట్లయితే, ప్రధాన పంట పెట్టుకున్నట్లయితే వాటి చుట్టూ కొన్ని ముఖ్యమైన రక్షణ పంటగా మనము వేడుగాలులకు రక్షణగా ఇచ్చేటటువంటి కొన్ని వేరే ఇతర పంటలు అంటే ఆముదం, మొక్కజొన్న లాంటి పంటలను ఉత్తర దక్షిణ దిక్కులో మనము నాటుకోవాలి. ఇలా మనము నాటుకున్నట్లయితే వీటి ద్వారా మనకు ఈ ప్రధాన పంటకి మనకు 30 నుంచి 50% అనేది మనకు వేడి గాలులు వీటి నుంచి మనము ప్రధాన పంటకి మనము కాపాడుకోవచ్చు.
అదేవిధంగా షెడ్ నెట్ ఏర్పాటు చేసుకుంటే ఎండ తీవ్రతను కొద్దిగా తగ్గించి మంచి దిగుబడి అనేది మనము సాధించవచ్చు. ఈ విధంగా ఇంకా చాలా చర్యలు చేపట్టచ్చు. కానీ కొన్ని నేను ఇప్పుడు చెప్పినటువంటి చర్యలు చేపట్టి కూడా మనము ఎండాకాలంలో కూడా కూరగాయలు వేసుకున్నట్లయితే అధిక దిగుబడిని మనము పొందవచ్చు. నేను చెప్పినటువంటి కొన్ని కూడా మీరు ఇందులో పాటించినా కూడా మీకు వేసవి కాలంలో కూడా ఎక్కువ లాభం పొందవచ్చు. అదేవిధంగా వినియోగదారులకు మంచి కూరగాయల పంటను అందించవచ్చు. టైంకి మంచి ధర కూడా మనకు వస్తుంది. కాబట్టి మంచి ఆదాయం మనము పెంచుకోవచ్చు. వేసవి కూరగాయలు కూడా మనం వేసవి కాలంలో కూరగాయలు వేసి అధిక ఆదాయం కూడా పొందవచ్చు. ఇలా నేను చెప్పినటువంటి చర్యలు పాటించి మీరు కూడా వేసవిలో కూరగాయలు సాగు చేసి అధిక లాభం పొందవచ్చు. ధన్యవాదము.